నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ గవర్నమెంట్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ఈ నెల 31తో ఏబీ వెంకటేశ్వరరావు పదవీ కాలం ముగియనుంది. మరి మొన్న ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు వెంటనే పదవి ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఫైల్ రాష్ట్ర సీఎస్ దగ్గరకు వెళ్ళింది. అయితే రాష్ట్ర సీఎస్ దీన్ని మరి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందుకి కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారని, ఆయనకు పదవి ఇవ్వకుండా దీన్ని మళ్ళీ హైకోర్టులో సవాల్ చేశారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ విధంగా చూస్తే మరి ఆయన పదవీ కాలం ముగిసేలోపు ఆయనకు పదవి రానట్టేనా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం. నమస్తే. సో మేడం, ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద సస్పెన్షన్ ఎత్తివేస్తూ రెండోసారి క్యాట్ తీర్పు అయితే ఇచ్చింది, ఆయనకి వెంటనే పదవి ఇవ్వాలని చెప్పి. కానీ ఇప్పటికీ ఈ తీర్పు వచ్చి కూడా 10 రోజులు గడుస్తోంది. లేదు, ఆ ప్రాసెస్ అంతా 2-3 రోజులు టైం పట్టినా కూడా ఇప్పటికి ఆయనకి పదవి రావాల్సిన పరిస్థితి. కానీ ఇప్పటికీ ఆయనకి పదవి అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు సీఎస్ పైన కూడా ఆ ఫైల్ని మరి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందుకి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. సో దీన్ని మళ్ళీ హైకోర్టుకు వేశారు. అంటే ఎందుకు అంటే, ఒకవేళ ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మొన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సీఎస్ గారిని చివాట్లు పెట్టిన విషయం మనందరికీ తెలిస్తే, ఒకవేళ ఆయన పదవి గరకపోతే అది ఏబీ వెంకటేశ్వరరావుకి వచ్చే అవకాశం ఉంది. ఆయనకు ఆ పదవి కూడా దక్కకూడదు అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు హైకోర్టుకు వేశారు అన్న వాదన కూడా వినిపిస్తుంది మేడం. సో ఏం చెప్తారు? ఇంకా ఆయన పదవి కాలం ముగిసేలోపు పదవి రానట్టేనా? ఎవరిది తప్పు అని అన్నప్పుడు ఇక్కడ ప్రతిదానికి సిఎస్ అనేది మనకి ఇక్కడ పాయింట్ అవుతూనే ఉంది ప్రతి చోట కూడా. ఎందుకంటే సిఎస్వి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు లాగా ఉన్నారు, ఒక రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తున్నారే కానీ ఎక్కడా కూడా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, సో రాజకీయాలకు అతీతంగా ఉండాలి అనే ఆలోచన ఆయనకి ఎక్కడా కనపడటం లేదు. ఒక ఐఏఎస్ ఐపీఎస్గా ఉన్న వాళ్ళు కూడా, సో అంటే మనం గతంలో డీజీపీ వాళ్ళని కూడా చూసాం కాబట్టి, ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత కొమ్ము కాస్తూ ఉన్నారు? సో ప్రతిదీ కూడా ఆయన ఏం చెప్తే అదే చేస్తున్నారు. సో వాళ్ళందరినీ మార్చడం జరిగింది. కానీ ఈ సిఎస్ విషయానికి, జవహర్ రెడ్డి గారి విషయానికి వచ్చినాక కూడా ఎందుకైనా మళ్ళీ ఇప్పటికి కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా, చివాట్లు పెట్టిన తర్వాత కూడా సరే ఇప్పటికి కూడా అదే ప్రాసెస్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? సో ఏ ఫైల్ ఎక్కడికి వెళ్ళాలనే దానికి అవగాహన ఎందుకు ఉండదు? వాంటెడ్లీ చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు క్యాట్ క్లియర్గా ఇచ్చింది ఎవరికి ఇవ్వాలి ఫైలు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న మూలాన ఎలక్షన్ కమిషన్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అది తీసుకెళ్ళి ఆపద్ధర్మ సీఎం అయిన వ్యక్తికి ఎవరైనా ఇస్తారా? సో ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం ఏంటి ఆ ఫైలు? సరే ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, నిన్న వెళ్ళిపోయిన తర్వాత అయినా సో దాన్ని ఎందుకు అక్కడ అంటే టైం ప్రొలాంగ్ చేయటం. సో ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరగకూడదు, సో ఆయనకి పోస్ట్ రాకూడదు, సో డిలే చేసుకుంటూ రావాలి. సో ఎలాగో 31కి ఆయన డేట్ అయిపోతుంది. సో అప్పటి వరకు అయితే ఏదో ఒకటి లాగుతూ టైం వేస్ట్ చేస్తూ ఆయన గౌరవప్రదంగా కూడా రిటైర్డ్ అవ్వకూడదు అనే ఒక కక్ష సాధింపు చర్యగానే కనపడుతుంది ఇక్కడ. సో ఆయన ఇప్పుడు ఎందుకు అంత కక్ష, ఆయన మీద ఎందుకు అంత కక్ష వీళ్ళకందరికీ? సో ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే కదా వీళ్ళందరూ కూడా ఆలోచించేది. ఒక కులానికి అంటగట్టి ఆయన ఒక కులానికి ఆపాదించి ఆ కులాన్ని ఇబ్బంది పెట్టాలనే దానికోసం ఆయన ఆ రకంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో కులం కోసం ఇబ్బంది పెట్టడంలో ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని 5 సంవత్సరాలు ఆయన సర్వీస్ కూడా వేస్ట్ అయ్యింది. సో దాన్ని అంతా కూడా క్లియర్ చేయాలి, ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆ రకంగా ఆయన ఇబ్బంది పెట్టడం కానీ, వీటికన్నిటికీ కారణం సిఎస్ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషనర్ సో కొంచెం వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు చొరవ తీసుకుంటే కానీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరగదు. వీటికన్నిటికీ కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎందుకైతే వీళ్ళు ఉండకూడదు అనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో సొంత బాబాయ్ హత్యను కూడా మనం చూసాం. సో అంటే ఎవరైతే వాళ్ళు హత్యకి ప్రోత్సహించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి, ఆయన వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చాడు కాబట్టి, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి, సో అలాంటి వ్యక్తులను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దీనిలో ఖచ్చితంగా వీళ్ళ పాత్ర ఉందనేది కూడా అందరూ అనుకున్నదే. కాబట్టి ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటే రేపొద్దున అవన్నీ బయట లాగుతారు. సో దాని మూలన మళ్ళీ వీళ్ళకి ఇబ్బందులు.
సో ఈయన రిటైర్డ్ అయ్యే వరకు, ఆ టైం దాటే వరకు ఈయన అధికారంలోకి రానివ్వకుండా, ఆయనకంటూ పోస్టు ఉన్న అధికారంలోకి వస్తే ఆయన ఇవన్నీ ఎంక్వైరీలు స్టార్ట్ అయ్యి వీళ్ళ పేర్లన్నీ బయట వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అలాంటి అవకాశం అందనివ్వకుండా చేయాలనే దానికోసమే కక్ష సాధింపు చర్య జరుగుతూ ఉంది. దీనికి అంతటికీ రెమెడీ ఏంటి ఆలోచిస్తే ఖచ్చితంగా దీనిలో ఈసీ ఎంటర్ అవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయ్యి, సో ముందు సిఎస్ గారిని కూడా ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారిని ఆయన తక్షణం తొలగించాల్సిన అవసరం కనపడుతోంది. సో ఇంకా కూడా ఇలా అంటే రేపొద్దున ఎలక్షన్లు సజావుగా ఇప్పుడు ఓట్ పోల్ అయ్యింది, కౌంటింగ్ అప్పుడు ఇప్పటికీ రోజు ఒక రకమైన అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్లనేమో వాళ్ళకి పోస్టింగ్లు వేయటం లేదు. ఉన్న సిఎస్ గారు లాంటి వాళ్ళేమో అంటే ఆపద్ధర్మ సీఎం దేశంలో లేడు, ఉన్న వ్యక్తులు పని చేయట్లేదు సరిగా. సో వాళ్ళు ఇంకా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ ఎక్కడ సస్టైన్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఎక్కడా కూడా పని చేయట్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఇకనైనా మారిస్తే కానీ రేపు పొద్దున 4వ తారీఖు కౌంటింగ్ మనకు సజావుగా జరగదు. ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఏమో ఖచ్చితంగా అయితే ఆయనకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలు చేసిన సర్వీస్లో ఎవరైనా గౌరవప్రదంగా రిటైర్డ్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి అవకాశం కూడా ఆయనకి కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈసీ అయితే తగు నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. అయితే మేడం, మీరు అన్నట్టు చెయ్యని తప్పుకి ఆయన ఇన్ని సంవత్సరాలు ఎంతో బాధ మనోవ్యధ అనుభవించి ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడైతే క్యాట్ తీర్పిచ్చిందో సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు పోస్ట్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు బయటకు వచ్చి, నేను పదవి చేపట్టాక నేనేం చేయాలో అది చేస్తాను అని కూడా ఆయన ఒక మాట అయితే అన్నారు. సో ఇదొక రీజన్ అయితే, ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇప్పటికి ఇందాక నేను అడిగినట్టు ఇప్పటికి ఎలక్షన్ అయిపోయాక కూడా దాడులు అల్లర్లు జరుగుతున్నాయి. కాబట్టి సిఎస్ని అలాగే డీజీపీని ఇద్దరిని కూడా ఎలక్షన్ కమిషన్ పిలిచి అక్షింతలు వేసి పంపించింది. సో ఒకవేళ ఆయన అక్కడికి ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో సిఎస్ గారు, ఢిల్లీ వెళ్లే ముందే వాంటెడ్లీ ఈ కేసుని మళ్ళీ హైకోర్టుకి వేశారు. లేదు అంటే ఒకవేళ అక్కడ నా పదవి కానీ ఊస్టింగ్ అయితే ఆ ప్లేస్లో ఏబీ వెంకటేశ్వరరావు గారిని తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనే ఆలోచనతోనే ఆయన ఢిల్లీ వెళ్లే ముందే దీన్ని కోర్టులో సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి మరీ వెళ్ళారు అని వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎంత కుతంత్రం కక్షపూరితంగా ప్రభుత్వం ఎవరిస్తే అసలు ప్రజల పరిస్థితి ఏంటంటారు? ఇది ఖచ్చితంగా ఇవన్నీ దృశ్యం మనం చూస్తూ ఉంటే ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎవరు మూలాన ఇలా జరుగుతుంది, ఎవరు కొత్తగా పోస్టింగ్కి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చి కూడా డీజీపీ వచ్చి కూడా 1 వీక్ కూడా కాలేదు. సో అలాంటి టైంలో ఆయన్ని కూడా వీళ్ళు హ్యాండిల్ చేసే విధానమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడైనా సరే ఈసీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది? ఈసీది. సో వాళ్ళు త్వరగతిన నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా సరే ఈ అల్లర్లన్నీ కట్టడి చేయాలంటే అది ఈసీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మార్చాల్సిన అవసరం ఉంది, కనపడుతుంది మనకు పక్కాగా. ఈ లోపల ఎంతమందిని ఇప్పుడు ఈరోజు కూడా నిన్న కూడా చూసాం, ఎవరో చెవు కోసారంట తెలుగు టీడీపీ కార్యకర్తలు. అంటే ఇంకా ఎంత దారుణం, గొడ్డలతో నరుకుతున్నారు, బాంబు దాడులు జరుగుతున్నాయి, ఈవీఎంలు సేఫ్ ప్లేస్లో లేదు. అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా సీల్స్ వేయకుండా ఒక రోజంతా డిలే చేయటం జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు రేపొద్దున కౌంటింగ్ పరిస్థితులు వెళ్ళి కూర్చోవటానికే భయపెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. వీటికన్నిటికీ ఎవరు? రేపొద్దున డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండాలి. డిపార్ట్మెంట్ అంటే ఎప్పుడో ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన 15 రోజులు కూడా సెక్యూరిటీ ఉండాలి, బలగాలు ఉండాలి అని అన్నవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న దానికి ఏంటి? ఇప్పుడు కూడా అంతే రకంగా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎందుకు ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి? టీడీపీ ఓటు వేశారన్న వాళ్ళని కూడా కొడుతున్నారే, టీడీపీకి ఓటు వేశారన్న తెలిసిన తర్వాత కూడా కొడుతున్నారంటే ఓటు అయిపోయింది, ఓటు ఆల్రెడీ వేసినారని తెలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొడుతున్నారంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ఏపీలో. వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటే ఒక ఈసీ చేతుల్లోనే ఉంది. వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ నిర్ణయం తీసుకొని తప్పకుండా అయితే ఏబీ వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరగాలి. అదేలాగా ఏపీ ప్రజల ప్రాణానికి హాని ఉంది, ఇక్కడ తెలుగు టీడీపీ క్యాడర్కి హాని ఉంది. ఇప్పుడు ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో అది స్ట్రాంగ్ సెక్యూర్ ప్లేస్లో లేదనే భయం కూడా ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి మ్యానిపులేట్ అయినా చేసి ఏమైనా చేసి ఎట్లాగైనా కొట్టి చంపి ఏమైనా చేసి గెలవాలనే దృష్టిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అంతా కలిసి ఆ లోకల్ ఎమ్మెల్యేలు కూడా అదే దృష్టిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈసీ చేతుల్లోనే ఉంది. వాళ్ళే సరైన డిపార్ట్మెంట్లో ఉన్న నాయకుల్ని సరైన అంటే స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్ని ఎన్నుకోవటమే కానివ్వండి, ఈ వారం రోజులైనా కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చి వాళ్ళని ఉంచితే, ఎందుకంటే వాళ్ళు
ఆయన రిటైర్మెంట్ టైంలో కూడా ఆ ఉద్యోగంలో ఆయన అనుకున్న పోస్ట్లో లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా కూడా ఆయనకు అవకాశాలు వచ్చినా కూడా ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? వీటికన్నిటికీ కూడా ఈసీ చేతుల్లో ఉన్న నిర్ణయమే కాబట్టి ఖచ్చితంగా ఈసీ నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.